మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అనేక సందర్భాల్లో స్మార్ట్ సిటీ అవార్డులు అందుకున్నటువంటి సందర్భాలు చూసాం. అయితే ఒక తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో దుస్థితి పైన నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఎంత దారుణంగా ఉందంటే ఇక్కడ నీరు ఊట అనేది క్లాస్ రూమ్ లోపలికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని చాలా ఇబ్బంది పెడుతోంది. చూడొచ్చు. సో క్లాస్ రూమ్లో మొత్తం కూడా నీరు ఏ రకంగా ఉందో ఇది చూడొచ్చు. ఆఫీస్ రూమ్ అంటే ఆఫీస్ రూమ్లోనే ఏ రకంగా నీరు ప్రవహిస్తుందో మనం చూడొచ్చు. ఒక చిన్నపాటి ఏర్ ఏదైతే ఉంటుందో సో ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈ మున్సిపల్ కార్పొరేషన్ స్కూలు తిరుపతి బాలాజీ కాలనీలో ఉన్నటువంటి పోలీస్ క్వార్టర్స్కి నియర్లోనే ఉంటుంది. సో ఇది చాలా ఓల్డ్ స్కూలు. సో ఎప్పటి నుంచో కూడా ఈ స్కూల్ అనేది ఇక్కడ రన్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఒకటే చెప్తున్నారు, వర్షాకాలం వచ్చిన తర్వాత ఇటువంటి ఓట అనేది క్లాస్ రూముల్లో అనేక సందర్భాల్లో చూడొచ్చు. ఏదైతే స్కూల్కి సంబంధించినటువంటి క్లాస్ రూమ్స్, అదే రకంగానే ఆఫీస్ రూమ్, ఇది ఒక ఆఫీస్ రూము. ఆఫీస్ రూమ్లో ఏ రకమైనటువంటి ఫ్లోటింగ్ వాటర్ కనిపిస్తుందో మనం చూడొచ్చు. సో ఫస్ట్ నుంచి 10th వరకు కూడా ఇక్కడ విద్యార్థులు చదువుతుంటారు. దాదాపు 400 మందికి పైగానే విద్యార్థులు ఈ స్కూల్లో చదువుతున్నారు. అయితే కంప్లీట్గా చూడొచ్చు ఏ రకంగా నీరు వస్తుందో, ఇలా ప్రవహిస్తోంది. సో ఒకానొక క్షణంలో విద్యార్థులు ఇక్కడ అనేక విష సర్పాలు కావచ్చు, అంటే పురుగులకు సంబంధించి కూడా అనేక సందర్భాల్లో ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. సో దాదాపు 2-3 క్లాస్ రూమ్స్లో ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తోంది. నీరు ఏ రకంగా ప్రవహిస్తుందో, విద్యార్థులకి ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, గుడ్లు, దానికి సంబంధించి కూడా ఇక్కడ స్టోరేజ్ రూము, అదే రకంగానే కొన్ని బుక్స్ అలాంటివి కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి కూడా నీరు ఏ రకంగా వస్తుందో మనం గమనించవచ్చు. ఇది విద్యాశాఖ ఆధ్వర్యంలో నడిచేటువంటి స్కూలు. సో మున్సిపల్ కార్పొరేషన్ దీన్ని ఎప్పటికప్పుడు కూడా పరిశీలించాలి. ఏదైనా చిన్న ఇబ్బందులు కలిగినా కూడా వాళ్ళు కేర్ చేయాలనేటువంటి సందర్భం ఉండేది. కాకపోతే ప్రస్తుతం ఈ యొక్క స్కూల్ అనేది అనేక సందర్భాల్లో కూడా ఇటువంటి సిచ్యువేషనే కనిపిస్తోంది. చూడొచ్చు నీరు ఏ రకంగా ఉందో, విద్యార్థులు తాగేటువంటి వాటర్ ప్లాంట్ కావచ్చు, లేకపోతే క్లాస్ రూమ్స్, సో వీటన్నిటిలో కూడా నీరు ఏ రకంగా ప్రవహిస్తుందో మనం చూడొచ్చు. నీరు వస్తున్నటువంటి దృశ్యాలు ఈ క్లాస్ రూమ్లో చూడొచ్చు. కంప్లీట్గా నీరు ప్రవహిస్తుంది. అంటే ఈ పక్కనే మంచినీళ్ళు గుంట అనే ఒకటి ఉంటుంది. అదే రకంగానే ఈ ఒక్క ప్రాంతానికి ఓట గుంట అనేటువంటి నామకరణం కూడా ఉండేది. సో ఇటువంటి ప్రాంతంలో నియర్గా ఉండేటువంటి స్కూల్ కాబట్టి కంప్లీట్గా వచ్చేటువంటి నీళ్ళు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. టీచర్ ఉన్నారు. మేడం, ఏంటి ఎప్పటి నుంచి చూస్తుంటారు ఈ సిచ్యువేషన్? నవంబర్ స్టార్టింగ్ నుండి ఈ ప్రాబ్లం ఉంది సార్. హెవీ రైన్, మనకి సైక్లోన్ ఎఫెక్ట్, హెవీ రైన్స్ వల్ల ఏమంటే ఇట్లా గ్రౌండ్ వాటర్ రావడం అనేది జరుగుతుంది సార్. అంటే మేమంతా ఇక్కడ స్టాఫ్ కొత్తగా రావడం జరిగింది. ఒక 2 yearsగా ఈ ప్రాబ్లం అయితే ఉందంట. మాకు ముందు టీచర్స్ వర్క్ చేసిన టీచర్స్ ద్వారా తెలిసింది. ఒక 2 months అయితే ఈ ప్రాబ్లం డిసెంబర్ ఎండింగ్ వరకు ఉంటుందని చెప్పినారు వాళ్ళు. దీనికోసం మా హెచ్ఎం గారు లెటర్ కూడా పెట్టడం జరిగింది. మామూలుగా అధికారులకి, పై అధికారులకి అందరికి కూడా లెటర్ పెట్టడము, వాళ్ళు కూడా, సార్ వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు ఈ ప్రాబ్లం అయితే. కాకపోతే ప్రజెంట్ వాటర్ వస్తున్నందువల్ల ఏమి వర్క్ మనము ఇది ఆగిపోతే కానీ మనము తీసుకోలేము, స్టార్ట్ చేయలేమని చెప్పడం జరిగింది సార్. కాబట్టి ఎన్ని క్లాసెస్లో ఎఫెక్ట్ అనేది? సార్ ఇది ప్రైమరీ స్కూల్ సార్. కింద వచ్చి ప్రైమరీ స్కూల్, పైన హై స్కూల్ సార్. కింద ప్రైమరీ వాళ్ళకే ఈ ప్రాబ్లం సార్. మామూలుగా క్లాస్ రూమ్స్ అయితే ప్రైమరీ సెక్షన్, మాది హై స్కూల్ పైన. నేను హై స్కూల్లో ఇన్ఛార్జ్ హెచ్ఎంగా ఉన్నాను. సార్ ప్రజెంట్ మీటింగ్కి వెళ్ళి ఉన్నారు. హై స్కూల్ పిల్లలకు మాకైతే ఇబ్బంది లేదు. జస్ట్ మాకు నడిచేదానికి కొంచెం జస్ట్ అందుకే ఇట్లా వెళ్ళిపోతాము, వచ్చేస్తారు అంతే తప్పితే. కానీ మెయిన్గా ఏమంటే ప్రైమరీ క్లాసెస్కే ఇది బాగా ప్రాబ్లంగా ఉంది. మేడం, లేదంటే డ్రైనేజ్ వాటర్?
డ్రైనేజ్ వాటర్ కాదు సార్. డ్రైనేజ్ వాటర్ అయితే అసలు మనము ఈ నెల రోజు ఇంచుమించు 1 మంత్గా ఉంది. మనం అసలు ఈ స్మెల్ తట్టుకోలేము, అసలు నిలబడలేము. వాటర్ కూడా మీరు చూస్తే మీకు తేటగానే మీకు లోపల నుండి భూమిలో నుండే వస్తుంది. చూడండి సార్, అది మీకు అబ్జర్వ్ చేస్తే ఆ బేస్లో నుండి నీళ్లు ఇక్కడ కానీ చూడండి సార్, అట్లా వస్తూ ఫ్లో అవుతూ ఉన్నది. బేస్లో నుండి వస్తున్నారు సార్. అంటే ఒకప్పుడు ఇది చెరువు ఏరియా, నీళ్ళు ఉండే ప్రాంతము, దానివల్ల ఇలా ప్రాబ్లం అని చెప్పినారు. మేము రీసెంట్గా ఇక్కడికి ట్రాన్స్ఫర్స్లో రావడం జరిగింది. మాకు దీని గురించి పూర్తి ఐడియా అయితే లేదు. అప్పటికి లెటర్ అయితే పెట్టున్నారు సార్ హెచ్ఎం గారు, హైయర్ అథారిటీస్కి ఇంటిమేట్ చేస్తున్నారు. సో ఇది చాలా ఓల్డ్ స్కూలు. సో ఈ ప్రాంతంలో గతంలో ఒక ఓటగుంట అనేటువంటి ఒక పేరు కూడా ఉండేది. సో ఇది డ్రింకింగ్ వాటర్ అంటే రెయిన్ వాటరే ఇది. ఎక్కువగా వర్షాలు పడేటువంటి సమయంలో కావచ్చు, లేదంటే వర్షాలు నిలిచిపోయినటువంటి వెంటనే కూడా మామూలు చెరువులు, వాగులు ఇవన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉంటాయి. గ్రౌండ్ వాటర్ ఎక్కువ అయ్యి పైకి వచ్చేటువంటి సందర్భాలు మనం అనేకం చూసాం. సో అటువంటి సిచ్యువేషనే ఈ స్కూల్లో కూడా కనిపిస్తోంది. చూడొచ్చు ఏ రకమైనటువంటి ఫ్లోటింగ్ ఉందో, ఒక చిన్న కాలువలాగా వెళ్తోంది నీరంతా కూడా. అంటే ఇక్కడ స్కూల్ బయట వస్తే పర్లేదు, కానీ క్లాస్ రూమ్స్ లోపల ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి చిన్నపిల్లల దగ్గరే ఈ యొక్క ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉంది. చిన్నపిల్లల క్లాస్ రూమ్స్ ఎప్పుడు కూడా కింద ఉంటాయి కాబట్టి, సో కింద ఉన్నటువంటి క్లాస్ రూమ్స్లోనే ఎక్కువ కూడా ఇది కనిపిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం కావట్లేదు, కానీ చాలా సంవత్సరాల నుంచి కూడా ఇదే సమస్య ఇక్కడ ఎదురవుతుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్, అదే రకమైన స్టూడెంట్స్ చెప్తున్నారు. చూడొచ్చు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో. అంటే ఇక్కడ దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి, లేదంటే దీన్ని రెక్టిఫై చేయడానికి, క్లియర్ చేయడానికి తవ్వారు, కానీ దీన్ని అంటే పర్మనెంట్ సొల్యూషన్ అనేది చూపించట్లేదు. ఎప్పుడైనా వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు అప్పుడు తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు చేయడము, అక్కడ వాటర్ని ఆపే ప్రయత్నం చేయడం తప్ప దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ అయితే చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు చదివేటువంటి స్కూలు, దాదాపు ఒక 5 క్లాసెస్ వరకు కూడా ఇటువంటి సిచ్యువేషనే కనిపిస్తుంది. చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఆడుకునేటువంటి తత్వం ఎక్కువ ఉంటుంది. సో ఆ వాటర్లో వాళ్ళు పరిగెత్తినా లేకపోతే అక్కడ దూకినా కూడా స్కిడ్ అయి పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది డ్రైనేజ్ వాటర్ అయితే కాదు, కానీ రెయిన్ వాటర్కి సంబంధించినటువంటి ఓటగా చెప్పచ్చు. ఈ స్కూల్లో ఏ రకమైనటువంటి ఫ్లోటింగ్ మనకు కనిపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 4-5 క్లాసెస్లో, ఆఫీస్ రూమ్స్లో, అదే రకంగానే బుక్స్ ఎక్కడైతే స్టోరేజ్ ఉంటుందో ఆ ప్రాంతాలంతా కూడా ఇటువంటి సిచ్యువేషనే కనిపిస్తోంది. ఇప్పటికైనా సరే మున్సిపల్ అధికారులకు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తారా చూడాల్సి ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి, సో ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, ఏదైనా జారిపడి ప్రమాదం ఉంది కాబట్టి, సో ఆ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదురు కాకుండా మున్సిపల్ శాఖ దీనిపైన దృష్టి పెట్టి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ చూపించాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, టీచర్స్ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.